నమస్తే, వెల్కమ్ టు V6. నేను మమత. రాష్ట్రంలో 10 కార్పొరేషన్ మేయర్లు 121 మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% కోట కల్పించారు. 10 కార్పొరేషన్లలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కు దక్కింది. ఇక రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళకు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లు కూడా బీసీ జనరల్ కు దక్కాయి. ఇక జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జనరల్ మహిళకు కేటాయించారు. గ్రేట్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ కి అయితే దక్కింది. ఇక ఈ 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపైన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే 121 మున్సిపాలిటీలకు 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. అయితే ఇందులో మేజర్గా అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు తర్వాత కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు చేస్తామని చెప్పారో ఆ చెప్పినట్లుగానే కొద్దిసేపటి క్రితమే ఈ కార్పొరేషన్లు తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఎవరికి కేటాయించారు, సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీలకు ఎన్ని, ఎస్సీలకు ఎన్ని, తర్వాత బీసీలకు ఎన్ని, ఇట్లా జనరల్ కోటా కింద ఎన్ని, తర్వాత ఇవి కాకుండా మరి మిగతా అంశాలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి, వార్డుల వారి కూడా ఏంది అనే దాని మీద కూడా ఇవాళ సాయంత్రం లోపు ఈ వార్డులకు సంబంధించి కూడా జిల్లాల వారీగా కలెక్టర్లు ఖరారు చేసి అది కూడా క్లారిటీ ఇస్తారు. అయితే మనకు ఒక్కసారి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే మనకు మొత్తం ఈ 121 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. అంటే 3 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగట్లేదు, కానీ ఆ వాటికి సంబంధించి కూడా ఇందులో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు చేశారు. ఇందులో మేజర్గా మనకు జరగని దాంట్లో మొత్తం 10 కార్పొరేషన్లు ఉంటాయి. ఇందులో ఖమ్మము, తర్వాత వరంగల్, హైదరాబాద్, ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ఉండవు, కానీ దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో మేజర్గా మనకు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చూస్తే ఈ ఉమెన్ జనరల్కు కేటాయించారు. తర్వాత వరంగల్ కార్పొరేషన్కు అది అన్రిజర్వ్గా కేటాయించారు. తర్వాత ఈ ఖమ్మంకు సంబంధించిన దాంట్లో ఉమెన్ జనరల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం మనకు ఈ 10 కార్పొరేషన్లకు చూస్తే కొత్తగూడెం సంబంధించి ఇందులో అంటే ఈ 10 కార్పొరేషన్లో కూడా ఒకటి ఎస్టీ ఉంది, ఒకటి ఎస్సీకి కేటాయించారు, 3 బీసీ కేటగిరీకి సంబంధించిన కేటాయించారు. మిగతా 5 ఇందులో అన్రిజర్వ్ సంబంధించినటువంటి 5 ఉన్నాయి. ఇందులో మనకు ఎస్సీ కేటగిరీకి చూస్తే మనకు కార్పొరేషన్గా కొత్తగూడెంకు సంబంధించి ఎస్టీ జనరల్ వచ్చింది. తర్వాత ఎస్సీ కేటగిరీలో మనకు రామగుండము ఎస్సీ జనరల్ వచ్చింది. ఇది లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా ఇక్కడ ఈ రామగుండం అనేది ఎస్సీ జనరలే ఉన్నది, కానీ ఈసారి కూడా మళ్ళీ ఎస్సీ జనరల్ రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ కొంత ఈ డీలిమిటేషన్ కారణంగా అక్కడ కొన్ని విలీనం చేశారు కాబట్టి సో దాన్ని మళ్ళీ ఈ రామగుండంకు సంబంధించినటువంటి కార్పొరేషన్ను ఎస్సీ జనరల్కే కేటాయించినట్లు అధికారులు కూడా చెప్పారు. ఇక మనకు బీసీ కేటగిరీ కింద చూస్తే ఈ మహబూబ్ నగర్కు సంబంధించిన కార్పొరేషన్లో బీసీ ఉమెన్కు కేటాయించారు. తర్వాత మంచిర్యాలకు సంబంధించి బీసీ జనరల్కు కేటాయించారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే మనకు బీసీ జనరల్కు కేటాయించారు. ఇక మిగతా అన్రిజర్వ్ చూస్తే ఖమ్మం, నిజామాబాద్, తర్వాత వరంగల్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, తర్వాత నల్గొండ. సో ఇందులో మనకు ఖమ్మంకు సంబంధించి ఉమెన్ జనరల్ కేటాయించారు, నిజామాబాద్ ఉమెన్ జనరల్ కేటాయించారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఉమెన్ జనరల్కు కేటాయించారు. ఇక నల్గొండకు సంబంధించి కూడా ఉమెన్ జనరల్ కేటాయించారు. ఒక వరంగల్కు సంబంధించిన దాన్ని అన్రిజర్వ్కు కేటాయించారు. ఇట్లా ఇది మొత్తం 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇది కాకుండా ఇక 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. ఇందులో ఈ 121 దాంట్లో మనకు ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే సో ఇందులో ఎస్టీలకు మొత్తం 5 మున్సిపాలిటీలను కేటాయించారు. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి 17, తర్వాత బీసీ కేటగిరీకి సంబంధించి మొత్తం 38 కేటాయించారు. ఇక మిగతా అన్రిజర్వ్కి సంబంధించినటువంటివి ఇందులో 31 ఉన్నాయి. ఇంకా మిగతా మొత్తం 61 ఉన్నాయి. వీటికి సంబంధించి ఇవి అన్రిజర్వ్ కేటగిరీకి సంబంధించినవి ఉన్నాయి. ఇక ఉమెన్స్కి సంబంధించిన దాంట్లో ఓవరాల్గా 50% మించకుండా ఉమెన్స్కు కేటాయించాలి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, జనరల్, తర్వాత మిగతా జనరల్ కేటగిరీకి సంబంధించిన దాంట్లో బీసీకి. సో ఈ అన్ని కేటగిరీలో తీసుకున్న తర్వాత ఈ మహిళలకు సంబంధించి 50% మించకుండా ఈ కార్పొరేషన్లకు సంబంధించి తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కొద్దిసేపటి క్రితమే ఏదైతే MAD
ఎంపీడీ ఆఫీస్ ఉందో మాస్టర్ టెంపుల్, అక్కడ అన్ని పార్టీల నేతల ముందే వీటన్నిటిని కూడా మహిళలకు సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే లాటరీ ఉంటుందో ఆ లాటరీ పద్ధతిలోనే ఆ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఖరారు చేశారు. ఇక వార్డుల వారిగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మున్సిపాలిటీలకు సంబంధించి, తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి, సో ఇక్కడ ఈ ఏదైతే ఎన్నికలు జరిగే ఏరియాలలో వార్డుల వారిగా కూడా ఇవాళ సాయంత్రం లోపు ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా వార్డుల వారికి కూడా ఎక్కడెక్కడ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారయ్యాయి అనే దాని మీద ఇవాళ సాయంత్రం లోపు కూడా అవి కూడా ఖరారు చేస్తారు. అంటే ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ చైర్పర్సన్స్, తర్వాత మేయర్కి సంబంధించినటువంటి ఖరారయ్యి ఇక సాయంత్రం లోపు ఈ వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఖరారైతాయి. కాబట్టి ఇవాళ సాయంత్రము లేదంటే రేపటిలోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ మున్సిపాలిటీలు తర్వాత కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఖరారు లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘంకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఆ తర్వాత ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి, తర్వాత ఏంటి అనే దాని మీద ఒక అంచనాకు వస్తున్నారు. కాబట్టి ఆ అంచనా వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. మమత.